బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక హిందాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, భారత్ ఎలక్ట్రానిక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ వివేక ప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, క్వార్టర్స్ రిజల్ట్స్ రావడం మొదలైంది కదా, ఇనీషియల్ ట్రెండ్ ఎలా ఉంది? మరి ఈ నెలలో మార్కెట్ ఏదైనా తిరిగి పుంజుకునే అవకాశం ఉంది అంటారా? మార్కెట్ తగ్గింది ఈ మధ్య కాలంలోనే, అంత వెంటనే పుంజుకోవాలి అంటే కిందగా పడటం మన ఎవరికి ఇష్టం లేదని చెప్పినట్టు అవుతుంది. అలా అవకాశం ఉండదు. మార్కెట్ లో ఎప్పుడు కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, రిజల్ట్స్ వచ్చిన తర్వాత అవి కనుక ఆశాజనకంగా ఉంటే అవన్నీ చూడటానికి, అనలైజ్ చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, దానిపైన టీవీ అనలిస్ట్ లో మాలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు కామెంట్ ఇవ్వడానికి, మా కామెంటరీనో ఎవరో ఒకళ్ళు చెప్పిందో విని ఇన్వెస్టర్లకు నమ్మకం కుదిరి కొనుక్కోవడానికి డబ్బులు ఏర్పాటు చేసి మళ్ళీ వచ్చి కొనడానికి సమయం పడుతుంది. పైగా ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఈ నెలలో పుంజుకుంటుందా అంటే ఈ నెలలో పుంజుకోవడానికి అవకాశాలు దాదాపుగా తక్కువ ఉన్నాయి. దానికి కారణం ఏం లేదు. అంటే పుంజుకోవడానికి అంతేగాని మార్కెట్ ఏదో కూలిపోతుందని భయపడాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్కెట్ కూలిపోయి నాశనం అయిపోయే ప్రసక్తే లేదు. అందువల్ల భయానికి దగ్గర రానివ్వకుండా పుంజుకోవడం మాత్రం అంత ఫాస్ట్ గా ఉంటుందంటే అవకాశం తక్కువ. దానికి కారణం ఏంటంటే, కార్పొరేట్ రిజల్ట్స్ లో వచ్చేటువంటి స్తబ్దత ఎలా ఉంటుందో చూడాలి. ఒకవేళ కనుక ఎంకరేజింగ్ సిగ్నల్ ఉంటే పర్వాలేదు. అలా కాకపోతే ఒకటి వాస్తవం గమనించాలంటే, ఇవాళ మనం ఆశలో జీవించే కన్నా నిజంగా గతంలో చూస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తే మనం ఆశించే కోరిక కూడా ఎంత అసమంజసంగా ఉంటుందో తెలుస్తుంది. ఉదాహరణకి నా స్క్రీన్ షేర్ చేస్తాను. నా స్క్రీన్ షేర్ చేస్తే మీకు అర్థమయ్యేది, అందులో కనపడేది ఏంటంటే నిఫ్టీ కరెక్షన్స్ అండ్ ఆపర్చునిటీస్ అని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇందులో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బాటమ్ లో ఉన్న నెంబర్ కనుక చూస్తే 2000 నుంచి 2024 కూడా స్టార్ట్ అయింది అనుకోండి. దాదాపుగా 24 సంవత్సరాలు. 24 సంవత్సరాలు అంటే దాదాపుగా 225 నుంచి 250 రోజుల వరకు ప్రతి సంవత్సరానికి ట్రేడింగ్ డేస్ ఉంటాయి. అందులో అంటే దాదాపుగా 6000 ట్రేడింగ్ డేస్ ఉంటాయి. అందులో మార్కెట్ బాగా పెరిగిన తర్వాత ఆ హైయెస్ట్ రేట్ దగ్గర నుంచి కనుక 10% తగ్గితే కరెక్షన్ అని చెప్తాం. అదే ఒక్కొక్కసారి 10 తర్వాత 15% కూడా పడిపోతుంది. కోవిడ్ లాంటి సమయాల్లో ఒకసారి 20% కూడా పడిపోతుంది. అంటే 10, 15, 20 అనేది కట్ ఆఫ్ పాయింట్లుగా పెట్టుకుని చూస్తే 10% వచ్చినప్పుడు 15%, 20% ఏదైనా సరే వచ్చినప్పుడు మొత్తం ఎన్ని రోజులు, ఈ దాదాపుగా 6000 రోజుల్లో ఎన్ని రోజులు మార్కెట్ కరెక్షన్ లో ఉంది అని చూస్తే మీకు 2972 కనపడుతుంది. అంటే మీరు ఏమర్థం చేసుకోవాలి, సగం రోజులు మార్కెట్ కరెక్షన్ లో ఉంటుంది. ఇటు వచ్చి లాస్ట్ 4 years లో కోవిడ్ తర్వాత కిందకి పెరగటం అనే మాటే తెలియకుండా పెరగటం, ఇంకా పెరగటం, ఇంకా పెరగటం, ఇంకా పెరుగుతూ పోవటం అనే మాట రావటంతో అందరి ప్రజల్లో మనసులో ఏం పడిందంటే, స్టాక్ మార్కెట్ లో డబ్బులు ఈ చేత్తో పెట్టడం, ఈ చేత్తో తీసుకోవడం అన్నట్టుగా భావనలోకి వచ్చారు. అది సమంజసం కాదు. అది అవకాశం కూడా ఉండదు. ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఎంత బ్రహ్మాండమైన కంట్రీ అయినా, ఎంత బ్రహ్మాండమైన ఎకానమీ అయినా కూడా. సో కాబట్టి కొన్ని రోజులు కరెక్షన్ దాకా తప్పదు. నిజానికి కరెక్షన్ రాకపోతే డబ్బులు ఉండి కొనుక్కునే వాళ్ళకి అవకాశాలు కూడా దొరకవు. కాబట్టి కరెక్షన్లు మార్కెట్ కి మంచిది, మనకు కూడా మంచిదే. ఇటు వచ్చి ఎవరికి మంచిది కాదు అంటే, ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఒక రోజులోనో వారం రోజులోనో సంపాదిద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం కొద్దిగా మింగుడు పడనమాట. అందువల్ల వాళ్ళని వదిలేస్తే, స్పెక్యులేటర్ని, ట్రేడర్స్ ని వదిలేస్తే ఇన్వెస్టర్లకి కరెక్షన్స్ ఆర్ ఆల్వేస్ గుడ్. నెక్స్ట్ 1 month లో 2 months లో ఏదో మిరాకిల్ జరిగిపోతాను మాత్రం ఆశించకూడదు. మంచి కంపెనీలు కొనుక్కోవడానికి బ్రహ్మాండమైన ఆపర్చునిటీ వస్తుందని మాత్రం ధైర్యంగా ఉంటాం. అండ్ సార్, ఫారిన్ ఇన్వెస్టర్లు అమ్మడం ఇప్పట్లో ఆపేటట్లు లేరు. సో ఆ సెల్లింగ్ ప్రెషర్ ని ఎదుర్కోవడానికి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కావాల్సిన డబ్బులు ఉన్నాయి అంటారా? ఇంకా డబ్బులు కూడా వస్తాయని నమ్మవచ్చు అంటారా? వచ్చి తీరుతాయండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సేవింగ్ హ్యాబిట్స్, ఇండియాలో ఇన్వెస్టింగ్ కమ్యూనిటీ ఇప్పుడు కూడా, ఇండియాలో ఉన్న పబ్లిక్ అంతా కూడా కన్వెన్షనల్ గా మనకు ఉన్నది ఏంటంటే, హిస్టారికల్ గా స్టాటిస్టిక్స్ చూస్తే కూడా ఎప్పుడు కూడా మన సేవర్స్ ని మనం వీలైనంత వరకు సేవ్ చేస్తాము. అవసరమైతే తప్పితే కన్స్యూమ్ చేయము. అంటే మనం వాడుకునే వస్తువులు, తినే తిండి ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో కొద్దిగా పెరిగిందేమో కానీ గడిచిన కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా చూస్తే ఎప్పుడు పోగు చేసుకోవడం, పొదుపు చేసుకోవడం, దానితో ఏదైనా ఆస్తి కొనుక్కుందాం అనేటువంటి దూరంలో ఉండే ప్రజలు భారత ప్రజలు. కాబట్టి ఆ రోజు నుంచి కొద్దిగా మారి ఈ మధ్యన ఏం చేశారంటే, అంతకుముందు బ్యాంకులు మాత్రమే నమ్మేవాళ్ళు, లేకపోతే బంగారాన్ని నమ్మేవాళ్ళు, లేకపోతే భూమిని నమ్మేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే, ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆర్బీఐ చెప్తూ వచ్చింది, అలా కాదు, ఫైనాన్షియల్ అసెట్స్ లో కనుక పెట్టుబడి చేసుకుంటే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అని. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు తగ్గాలని, గోల్డ్ లో కూడా కొద్దిగా తగ్గాలని, దానికి మ్యాచ్ చేస్తూ ఈ ఫైనాన్షియల్ అసెట్స్ లో పెరగాలి అని, పెరుగుతాయని కూడా ఎక్స్పెక్ట్ చేశారు.
అదే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్లు అంతకు ముందుతో పోలిస్తే దాదాపుగా 5 రెట్లు 6 రెట్లు ఎక్కువ ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న డబ్బుని తమ రిటైర్మెంట్ కోసం లేకపోతే ఫైనాన్షియల్ అసెట్స్ లో అంటే గోల్డ్ డిపాజిట్స్ నుంచి కూడా గోల్డ్ నుంచి బ్యాంక్ డిపాజిట్స్ నుంచి తీసేసి మ్యూచువల్ ఫండ్స్ లోను ఈక్విటీస్ లోనూ పెడుతున్నారు. అందుకే ఇప్పటికీ కూడా డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి కొద్దిగా డబ్బులు బయటకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో చూస్తే మాత్రం దాదాపుగా 40,000 కోట్ల కన్నా ఎక్కువ డిసెంబర్ నెలలో కూడా ఫండ్స్ వచ్చాయి. అంటే అర్థం ఏంటి? ఎఫ్పిఐలు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు సంవత్సరంలో కాదు ఒక నెలలో కనుక 40,000 కోట్లు అమ్ముతుంటే కూడా దాన్ని తమాయించుకోగలిగిన వ్యక్తి మ్యూచువల్ ఫండ్స్ వద్ద కొత్త మనీతోనే వస్తుంది, పాత మనీతో కాదు. అంటే కాబట్టి మనం ఏం చేయాలి? ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్లు అనే వాళ్ళు కూడా ఒక కోవా ఒక పార్టీ తప్పితే సింహభాగం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మార్కెట్ నడుస్తుందనే రోజులు కనుమరుగైపోయాయి. భయపడక్కర్లేదు. అందువల్ల వాళ్ళు అమ్మటం అనేది ఖాయంగానే జరుగుతుంది. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆపేట్టుగా కూడా లేరు. కారణం ఏంటంటే విదేశాల్లో ఇంకా మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి డబ్బులు తీసుకెళ్లే అవకాశం ఉంది. కాకపోతే ఈక్విటీస్ లో నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఎవరైనా చూస్తే వడ్డీ రేట్లు కనుక పెరుగుతుంటే అమెరికాకి వెళ్ళిపోతాయి డబ్బులు. ఎందుకంటే అందరికీ ఎక్కువ వచ్చే డబ్బులు అమెరికా నుంచి పాశ్చాత్య దేశాల నుంచి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారు, ఆల్రెడీ తగ్గించారు, ఇంకో 2 సార్లు కూడా ఈ సంవత్సరంలో తగ్గిస్తానన్నారు. అంటే వడ్డీ రేట్లు పెరిగే అవకాశం లేని అమెరికాలోకి ఇంకా కొత్తగా డబ్బులు వెళ్ళిపోతున్నా అంటే వెళ్ళదు. అంటే లాంగ్ రేంజ్ లో పెట్టే డబ్బులు ఏవి ఇండియా నుంచి వెళ్ళవు. షార్ట్ రేంజ్ లో పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఎఫ్పిఐలో రకరకాలు ఉంటారు. అలా షార్ట్ రేంజ్ కోసం ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం ఇండియాలో అవకాశాలు సనగిల్లుతున్నాయి, కార్పొరేట్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది అనుకుంటే మాత్రం కొద్దిగా తీసేస్తా ఉంటారు. నా లెక్క ప్రకారం అది కూడా లాస్ట్ లెగ్ ఆఫ్ రికవరీ, లాస్ట్ లెగ్ ఆఫ్ సెల్లింగ్ లోకి వచ్చేసింది. మాక్సిమం ఈ నెల ఇంకొక నెల తర్వాత బహుశా మళ్ళీ తిరిగి కొనడం కూడా మొదలు పెడతారు. అందువల్ల ఎఫ్పిఐ సెల్లింగ్ ఇప్పుడే ఆగదు. అందువల్ల మార్కెట్ లో ఎమ్మటే రికవరీ రావడం కష్టం. కానీ ఎఫ్పిఐస్ మూలంగా మార్కెట్ ఇంకా కుదేలవటం మాత్రం అవకాశాలు ఎక్కువగా లేవని నమ్మాలి. అండ్ సార్, టాటా కన్సల్టెన్సీ రిజల్ట్స్ డిక్లేర్ చేసినట్లు తెలుస్తుంది. రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? ఈ రిజల్ట్స్ అంటే ఆ రిజల్ట్స్ స్టాక్ మార్కెట్ లో అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఆశాజనకమైన దృక్పథం ఏర్పడడానికి ఉపయోగపడుతుందంటారా? ఉంటుందమ్మా. ఎందుకంటే టాటా కన్సల్టెన్సీ అనేది దాదాపు ఇండియాలో ఫస్ట్ 1 to 3 కంపెనీస్ లార్జెస్ట్ క్యాపిటలైజేషన్ అని చూస్తే అందులో ఒకటి ఉంటుంది. కాబట్టి టాటా కన్సల్టెన్సీ కనుక లాభాలు డిక్లేర్ చేస్తే అంటే లాభాలు పెంచుకుంటే మొట్టమొదటి పాజిటివ్ సైన్. ఎప్పుడు కూడా ఎక్కువ మంది ఏం చేస్తారంటే ప్రజల్లో ఇన్వెస్టర్లు ఉన్న భావన ఏంటంటే లాభాలు ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోరు, వాళ్ళు చెప్పే కామెంటరీ ప్రకారమే మార్కెట్ లో రికవర్ అవుతాయి, రేట్లు ఉంటాయని చెప్తా ఉంటారు. ఎక్కువ మంది నమ్ముతారు కూడా అది నిజమని. అవన్నీ పక్కన పెడదాం. మా భావన, నా యొక్క నిజమైనటువంటి స్థిరమైన అభిప్రాయం ఏంటంటే ఆ కామెంటరీ అనేది 1 రోజు లేదా వారం రోజుల వరకే ఉంటది. ఆ తర్వాత మళ్ళీ 3 నెలల పాటు ఆ కామెంటరీ ఎవరు గుర్తుపెట్టుకోరు, ఎవరు మళ్ళీ గుర్తు కూడా చేసుకోరు. కాబట్టి ఏం నిలబడుతుంది అంటే పేపర్ల మీద ప్రింట్ చేసిన అంకెలు, నెంబర్లు, ఆపరేటింగ్ రిజల్ట్స్ ప్రకారమే రేట్లు నిలబడతాయి, రేట్లు ఏర్పడతాయని నేను ఎన్నోసార్లు సశాస్త్రీయంగా కూడా ప్రూవ్ చేయగలిగాం. అందువల్ల నేను చూసేది ఇప్పుడు కూడా ప్రాఫిట్స్ చూస్తాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కనుక స్క్రీన్ చూస్తే ఇన్వెస్టర్లు టాటా కన్సల్టెన్సీ నేను ఏం చేశానంటే 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు కనుక చూస్తే ఎంతవరకు వచ్చిందా ప్రాఫిట్లను చూస్తే కనుక మీరు లేటెస్ట్ గా చూస్తే కూడా చూడండి ప్రాఫిట్ ఏమైపోయింది, ఈ ఆరెంజ్ కలర్ లో ఉన్నది పెరుగుతా కనపడుతుంది. అంటే ప్రాఫిట్లు పెరిగాయి. ప్రాఫిట్లు పెరుగుతుంటే ప్రైస్ ఏమైందా అని చూశాను. అంటే అంతకుముందు 2024 బిగినింగ్ లో ఉన్న పిఈ రేషియో 31 ఉంటే ఇంత ప్రాఫిట్లు పెరుగుతా వస్తుంది. ఈ సంవత్సరం మొత్తం పెంచుకుంటూనే వచ్చింది, ఈ ఒక్క క్వార్టరే కాదు. అయినా కూడా దాని పిఈ రేషియో తగ్గింది. అంటే మీకు ఏమర్థం కావాలి? మార్కెట్ లో ప్రైస్లు ప్రాఫిట్లు పెరుగుతున్నా కూడా పిఈ రేషియో పెరగటం లేదు అంటే అది అండర్ వాల్యూడ్ షేర్, అంటే కొనుక్కోవడానికి అనువుగా ఉందని. కాబట్టి నా అంచనా ప్రకారం ఒకవేళ మీకు మనసు టాటా కన్సల్టెన్సీ మీద ఉండి సంశయం కనుక ఉన్నట్లయితే సంశయాన్ని విడవలసిన సమయం. కాకపోతే టాటా కన్సల్టెన్సీనే కొనాలా అంటే నా ఉద్దేశం ప్రకారం అది కాదు. ఎప్పుడూ కూడా ఉన్న కంపెనీల్లో మనకి లాభం వచ్చే కంపెనీ కొనుక్కోవాలి, కానీ మనకి తెలిసిన కంపెనీ, మనం నమ్మే కంపెనీ, మనం ఆశపడుతున్న కంపెనీ కొనుక్కోకూడదు. సో టాటా కన్సల్టెన్సీ ఈ రోజున మార్కెట్ కామెంటరీ కూడా బ్రహ్మాండంగా ఇచ్చింది. అమెరికాలో స్తబ్దత వదిలేశారని, ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా ఆర్డర్లు ఎక్కువ వస్తాయని కూడా చెప్పారు. ఇన్ఫాక్ట్ గైడెన్స్ కూడా పెంచారు. కాబట్టి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి రాబోయే రోజుల్లో రీరేటింగ్ ఇవ్వాలి. కాబట్టి ఒక వారమో 10 రోజుల్లో అయినా రావడం కంపల్సరీగా కనపడుతుంది. అండ్ సార్, మార్కెట్ లో చూస్తే ఈ మధ్యన వచ్చిన పీక్ నుండి 10% పైగా తగ్గి కరెక్షన్ జోన్ లో ఉన్నట్లు కనబడుతుంది. అండ్ ఈ సమయంలో రిటైల్ ఇన్వెస్టర్లు భయపడి దూరంగా ఉండడం మంచిదా, లేక ధైర్యం చేసి కొనుక్కోవడం మంచిదా? అసలు ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఖచ్చితంగా కొనుక్కుని తీరాలండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇప్పుడే ముందు చెప్పాను, నేను సంవత్సరంలో మొత్తం మీద చూసుకుంటే 50% డేస్ లో కరెక్షన్ ఉంటుందని చెప్పాను. అక్కడ ఇంకొక విషయం నేను చెప్పనేది ఏంటంటే కరెక్షన్ వచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్ గా రికవర్ అవుతుంది అనేది ఎవరూ చెప్పలేకపోయినా ఒక్కొక్కసారి 1 year పట్టొచ్చు, ఒకసారి 3 years పట్టొచ్చు, ఒక్కొక్కసారి 5 years పట్టొచ్చు.
ఇన్వెస్టర్లు అందరూ కూడా లాంగ్ రన్ ఇన్వెస్టర్లు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కనుక ఉన్నట్లయితే, లాంగ్ టర్మ్ అంటే కొనుక్కున్న కంపెనీ అటు పెట్టుకునే కోవ కాదు. మార్కెట్ లో నేను 3 కాలాల పాటు 3 సంవత్సరాల పాటు ఉంటాను అనుకుంటే మాత్రం వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైన అవకాశాలు కరెక్షన్ టైంలోనే వస్తాయి. ఆ కరెక్షన్ టైంలో కనుక కొనుక్కున్నట్లయితే 12 to 15% మామూలుగా ఇండెక్సే సంపాదించి పెడుతుంది నెక్స్ట్ 3 years లో. అలా కాకుండా ఒకవేళ కనుక 18% రావాలి అంటే కొద్దిగా శ్రమపడి ఎప్పుడు మంచి కంపెనీలే కొనుక్కుందాం, ఆశలు పడి నష్టాలు వస్తున్న కంపెనీ రేటు పెరుగుతున్న ఆశతో కొనొద్దు, లాభాలు పెరుగుతున్న కంపెనీలే కొద్దిగా రేటు తక్కువలో ఉంటే కొనుక్కుందామని ఏ మాత్రం జాగ్రత్త వహిస్తే వాళ్ళకి 18 to 20% రావడానికి పెద్ద కష్టం కానే కాదు 3 years వెయిట్ చేయగలిగితే. ఇక్కడ మీకు ఏం చేస్తానంటే ఇన్వెస్టర్స్ కోసం ఇంకోటి కూడా చూపిస్తున్నాను. లార్జ్ క్యాప్ కొనుక్కోవాలా, మిడ్ క్యాప్ కొనుక్కోవాలంటారు. ఏది మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ అన్ని మీరు కొనుక్కోలేరు. కానీ ప్రస్తుతం మాత్రం మొగ్గు కొద్దిగా లార్జ్ క్యాప్ వైపు మొగ్గాలి. ఎందుకు అంటే మీరు ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ గ్రీన్ కలర్ లో వేస్తుంది ఏంటంటే లైన్ మిడ్ క్యాప్ కనుక బాగుంటే 0 కన్నా పైన ఉంటుంది, మిడ్ క్యాప్ కనుక బాగకుండా నిఫ్టీలు కనుక బాగుంటే 0 కన్నా కింద ఉంటుంది. ఇప్పుడు చూస్తే లాస్ట్ 2 years నుంచి దాదాపుగా 2023 మొత్తం 24 మొత్తం ఇప్పటికి కూడా ఇంకా మిడ్ క్యాప్ నిఫ్టీ కన్నా బాగా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది 1 year కంపారిజన్ చేస్తే. అది తగ్గుతూ వస్తుంది. అంటే అర్థం ఏంటి, మిడ్ క్యాప్ యొక్క ప్రభ ఎక్కువ రోజులు ఉండే అవకాశం మనకు కనపడటం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో హవా దేనికి ఉంటుందంటే లార్జ్ క్యాప్ ఉంటుంది. ఒక రకంగా ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఇష్టపడేది కూడా లార్జ్ క్యాపే, డబ్బులు క్షేమంగా ఉంటాయని. అందువల్ల రాబోయే రోజుల్లో లార్జ్ క్యాప్ కొనుక్కోవాలి. అందులో ఇప్పటి వరకు వచ్చిన లార్జ్ క్యాప్ ఏదంటే టాటా కన్సల్టెన్సీ ఉంది కాబట్టి కొనుక్కోవడం మంచి పద్ధతి అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. కివీ బిజినెస్ అప్డేట్.